వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో అండ్ వాస్తు వేదిక నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద సిస్లా గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈ సెప్టెంబర్ మాసం తెలుసుకునే ముందు గ్రహాల అసలు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో ముందుగా ఒక చిన్న అవగాహన. తప్పకుండా నాన్న. వర్ష గ్రహాలు అంటారు వీళ్ళు ఖచ్చితంగా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే రాహు వచ్చి మీనరాశిలో ఉన్నాడు, గురువు వచ్చి వృషభ రాశిలో ఉన్నాడు, తర్వాత కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు, శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. ఆయన వక్రించి ఉన్నాడు కానీ కుంభరాశిలో ఉన్నాడు కనుక ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి. సో ఈ గ్రహాలు ఉండడం వల్ల ఏంటి అంటే మెయిన్ పెద్ద పెద్ద గ్రహాలు ఇవన్నీ ఈ ఏ జాతకంలో అయినా ఈ గ్రహాలు కంపల్సరీగా ఏదో అంతర్దశలో మహాదశలో నడుస్తూనే ఉంటాయి. సో మన పర్సనల్ జాతకంలో వీళ్ళు ఏ దశలు నడుస్తున్నాయి దాని ప్రభావం పనిచేస్తుంది. సో ఈ మాస ఫలితాల్లోకి వచ్చినప్పటికి ఏమంటే మారేది ఎవరెవరు అంటే కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు. వీటిలో వచ్చే ఫలితాలకి ఈ మన నడిచే దశలో మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇది గోచార ఫలితాలు అంటే మన జాతకానికి ఈ గోచార ఫలితాల్లో కొంచెం లాభంగా యాడ్ అయింది అనుకోండి, సో మన జాతకంలో బాగుంది, ఈ గోచర ఫలితంలో మనకి యాడ్ అయింది అనుకోండి 100% రిజల్ట్ ఉంటుంది. సో మన జాతకం అస్సలు బాగాలేదు, గోచర ఫలితాల్లో 10% మనకు మ్యాచ్ అయింది, కొంచెం రిలీఫ్ వస్తుంది, ఊపిరి అందుతుంది అంట మనుషులకి. అసలు గాలే లేదు, ఊపిరి అందట్లేదు, దానికి గట్టిగా బిగించేస్తుంది లైఫ్ని. సో కొంచెం ఊపిరి అమ్మయ్య ఇక్కడి నుంచి దారి కనిపిస్తుంది, ఒక గోల్ ఉంది అనే నమ్మకాన్ని తెప్పించడానికి ఈ గ్రహాలు అనేది మాస ఫలితాలను చూసుకుంటూ ఉంటాం. సో మన పర్సనల్ జాతకంలో ఎప్పుడు కొన్నా పర్సనల్ జాతకం ఎలా ఉంది, గ్రహాలు ఎలా ఉన్నాయి, మనకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అనేది ఎప్పుడు కొన్నా జాతకమే చూసుకోవాలి. జాతకం తెలియని వాళ్ళకి పేరుతో రాస్తూ అనుకునే వాళ్ళు ఈ రాశిని ఫాలో అవడం వల్ల ఏంటంటే మనం చెప్పే పరిహారాలు, మనం చెప్పే రెమెడీస్ వీళ్ళు ఫాలో అవడం ఈ నెలంతా సేఫ్ జోన్లో. దీనివల్ల కంప్లీట్గా చేంజెస్ అయిపోతాయని కాదు, కంప్లీట్గా మన లైఫ్ అమ్మ ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతుందా అనేది కాదు. గోచార ఫలితాలు అనేవి 30 నుంచి 40% వరకు తీసుకునే అవకాశం ఉంటుందా? నేనైతే 10% చెప్తాను అన్న. 10% చాలా ఎనర్జీస్ వస్తాయి. ఎందుకంటే 30% అనేది మన జాతకంలోని, జన్మ జాతకంలోని. ఎందుకంటే మన జాతకంలో దశలు ఒక దశ యోగిస్తుంటే అంతర్దశ యోగించకపోవచ్చు. గురు మహాదశ చాలా మందికి యోగిస్తుంది అనుకోవచ్చు, దాంట్లో అంతర్దశ శని భగవానుడు వచ్చింది అనుకో యోగించవచ్చు, బుధుడు వచ్చాడు అనుకో యోగించట్లేదు, కేతు యోగించట్లేదు, రాహు యోగించడు. సో ఈ దశ నడుస్తుంది కదా, అప్పుడు దీనికి గోచార ఫలితాల్లో ఇప్పుడు రాహు 12 ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళ జాతకంలో రాహు ఎక్కడున్నాడు, ఈ 12 ఇంట్లో రాహు వాళ్ళ జాతకంలో ఉండే రాహు కొంచెం ఎనర్జీస్ పాజిటివ్ అంటే వాళ్ళ ద్వితీయంలో ఉన్నాడు. శుక్ర మహాదశ నాకున్నది నేను 20 సంవత్సరాలు నేను ఏలేస్తాను, నాకు చాలా బాగుంటుంది అని అనుకోవడానికి లేదు. ఆ శుక్ర మహాదశ మనకి యోగించాలి, ఆ శుక్ర మహాదశలోని అంతర్దశలు కూడా యోగించాలి ఖచ్చితంగా. అసలు మెయిన్ శుక్రుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. అమ్మ, మరి మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలోనే ఆ గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి, వీళ్ళకి ఎలా ఉంది? తప్పకుండా నాన్న. మిథున రాశి వాళ్ళకి 50% బాగుంది, 50% బాగాలేదు. 50% అన్ని రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంది, 50% అన్ని రంగాల వాళ్ళకి ప్రతికూలంగా ఉంది. ఏ రంగాల్లో అనుకూలంగా ఉంది అంటే రైటర్స్, సినీ రంగాల్లో, మీడియాలో పనిచేసే వాళ్ళందరికీ బాగుంది. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది. మామూలుగా ఈ ఫ్యాన్సీ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ, స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళు కానీ వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కొక్కసారి రిజల్ట్ వచ్చినట్టు వచ్చి డిఫరెంట్గా వాళ్ళు రివర్స్ వచ్చే అవకాశం ఉంది, ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. సో వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగస్తులకి నార్మల్గా లైఫ్ వెళ్తూనే ఉంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే లగ్నంలో వీళ్ళకి జన్మరాశిలోనే కుజుడు. సో జన్మరాశి కుజుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే మాట చాలా చక్కగా సౌమ్యంగా మాట్లాడాలి. ఆటోమేటిక్గా ఉన్నటువంటి కోపం వచ్చేస్తుంటది, ఉన్నటువంటి అరిచేస్తుంటారు, మాట్లాడుతుంటారు, అగ్రెసివ్ గా మారుతుంటారు. ఆ పని ఆ విధంగా ఫాస్ట్ గా అయిపోవాలి, వెళ్ళిపోవాలి అనే తొందరలో ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక మాటని చాలా పొదుపుగా వాడడం అనేది చాలా చాలా అవసరం ఈ మాసంలో వీళ్ళకి. ఎందుకంటే మాట అదుపు కానీ పొదుపు కానీ వాడకపోతే చాలా ఇబ్బందులు పడతారు, ఖచ్చితమైన ఇబ్బందులు. ఎలాంటి ఇబ్బందులు అంటే ఒక మాట అయిపోయిందని ఒక మాట అనడం వల్ల అది పెద్ద కొట్లాడిగా మారి కొట్టుకునే దాకా వెళ్తుంది, తీవ్రత స్థాయి అనమాట. సో ఎప్పుడు ఏంటంటే కుజుడు అనేది ఎప్పుడు కూడా ఏంటంటే కారకత్వం ఎలా ఉంటుందంటే అయింది అయిపోవాలి, సాధించుకోవాలి, జరిగిపోవాలి అంతే, ఎవరు ఎలా పోయినా పర్లేదు, నా పని అవ్వాలి అనే లక్షణం ఎక్కువ కలిగి ఉంటాడు ఆయన. ఆ దాని వల్ల ఏమవుతుంది అంటే సో ఖచ్చితంగా మనుషుల్లో ప్రభావం ఏంటంటే కలియుగ ప్రభావం ఏంటంటే ఆయనలో ఉండే మంచి గుణాల కంటే కూడా ఈ అగ్రెసివ్ గుణాలు ఎక్కువ తెచ్చేసుకొని ఆటోమేటిక్గా అరవడం. ఇంకా చెప్పాలంటే చెప్పలేని వాళ్ళని పదాలన్నీ వాడడం వల్ల ఎదుటి వాళ్ళు కొట్టడానికి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సో అంత బలం ఉందో లేదో మనం చూసుకోవాలి కదా, వాళ్ళు మన మాట అయితే అది అనేసాం కానీ కొట్టే బలం ఉండాలి మనకి. అలాంటి ఇబ్బందులు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తుల దగ్గర తోటి ఉద్యోగస్తులతో కానీ
చిన్న చిన్న విషయాలకి ఒక మాట అనడం వల్ల వాళ్ళు వీళ్ళ మీద బాధపడి వీళ్ళ గురించి కంప్లైంట్ ఇచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా మిగతావన్నీ బాగున్నాయి అనుకూలంగా. ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ రవిలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు? వాళ్ళ కలయిక ఎలా ఉంది? బుధ రవి ఈ 17వ తారీఖు తర్వాత మారుతారు కన్యలోకి. అప్పుడు వీళ్ళకి తీర్థయాత్రలు, కాలక్షేపాలకి, మంచి మంచి స్నేహితులతో కలిసి అందరు కలిపి క్షేత్రాల దర్శనాలు, దేవ దర్శనాలు ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందైతే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే తెలిసే తప్పులు చేస్తుంటారు వీళ్ళు ఆటోమేటిక్గా. ఈ పని చేస్తే ఇబ్బంది పడతామని తెలిసే, అంటే ఇప్పుడు చాలా మంది చూడండి ఈ ఇంటి లోన్స్, అదే హోమ్ లోన్స్ అని, కార్ లోన్స్ అని తీసుకుంటారు కదా, ఈ లోన్స్ తీసుకోకూడదు ఈ మాసం. వీళ్ళు తీసుకోవడం వల్ల ఆ లోన్ ఈ జన్మకు తీర్చలేరు. సో అదొక్కటి వీళ్ళకి కేర్ తీసుకో. తెలుసు వాళ్ళకి పర్లేదు ఏం కాదు, మనం తీసుకుంటే ఏమవుతుంది, జనరల్ కట్టేస్తాం కదా అనుకుంటాం. 100% మామూలు మాసంలో అయితే కడతారు, ఈ మాసంలో మాత్రం కాదు. ఈ మాసంలో ఏది లోన్ ప్రారంభం చేసినా ఇంకా జీవితాంతా ఆ లోన్ కడుతూనే ఉంటారు వాళ్ళు. ఆ లోన్ తప్ప అన్ని లోన్లు తిరుగుతుంటాయి వీళ్ళకి. సో అంటే లోన్స్ తీసుకోకూడదు, అప్పులు చేయకూడదు, అప్పులు ఇవ్వకూడదు ఈ మాసం. అప్పు ఇవ్వడం వల్ల వాళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వరు. ఒకటి, మనం తీసుకుంటే మనం తీర్చలేము. ఇది జరుగుతుంది ఈ మాసంలో. వీళ్ళు చేసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే ఫైనాన్షియల్ గా వీళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏంటంటే ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు చేయకూడదు. ఇది ఒక నియమం వీళ్ళు ఈ మాసం అంతా పెట్టుకోవాలి. అందుకే లగ్నంలో కుజుడు, తృతీయంలో రవి, తర్వాత మన ఆయన కన్యలోకి వెళ్ళినప్పుడు కేతుతో అక్కడ ఉండడం వల్ల జనరల్ గా ఏంటంటే ఇంకా అంతే, అది చెప్పని అవసరం లేదు. అది ఎలా తీసుకెళ్తుందో అంటే కేతుతో శుక్రుడు ప్లస్ మళ్ళీ రవి కూడా వెళ్ళిపోతారు అక్కడే. దానివల్ల ఏంటి అంటే ఇంకా ఒక విధంగా కాదు, ఇప్పుడే ఇచ్చేస్తాం 5 నిమిషాలు ఇస్తాం అని చెప్పి తీసుకున్న వాళ్ళు కూడా తిరిగి ఇవ్వరు. అయ్యో, అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అది మిగతా విషయాలు అన్ని కూడా బాగున్నాయి. చాలా మందికి వివాహాలు ఆలస్యం అన్న వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది ఈ మాసం మళ్ళీ వీళ్ళకి. తర్వాత చాలా మందికి సంతాన భాగ్యం ఈ మాసంలో వీళ్ళు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రవి, శుక్రుడు, కేతు కలిసి ఉన్నారు కన్యలో. సో అందుకే సంతాన భాగ్యం కూడా వీళ్ళకి అవకాశం ఉంది. సో బలమైన ఎనర్జీస్ పనిచేసినప్పటికీ కూడా మళ్ళీ బలహీనమైన ఎనర్జీస్ ఏంటంటే లోన్స్ మీద ఉంది వీళ్ళకి. సో లోన్లు అనేది జోలికి వెళ్లకుండా ఉంటే అన్ని బాగుంటాయి. సో లోన్ జోలికి మాత్రం వెళ్ళారో అయిపోయింది, ఇబ్బంది పడతారు ఇంకంతే. అది క్రెడిట్ కార్డులు ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఏమి అది లోన్ సంబంధించిన ఏవి కూడా, క్రెడిట్ కార్డ్స్ కానీ, తర్వాత బ్యాంక్ లోన్స్ కానీ, లేదా చేబదులు. చాలా మంది చేబదులు తీసుకుంటారు మళ్ళీ ఇచ్చేయచ్చు అని చెప్పేసి, అసలు అది ఇవ్వలేరు. ఇవన్నీ ఈ మాసంలో ఎక్కువ కష్టంగా ఉన్నాయి కనుక తీయకుండా ఉంటే చాలు. మరి ఎటువంటి దైవారాధన చేసుకోవాలి? వీటన్నిటి నుంచి గట్టి ఎక్కడానికి ఎలాంటి పరిహారాలని పాటించాలంటారు వీళ్ళు? తప్పకుండా శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకోవడం, ప్రతి సోమవారం అభిషేకం చేయించుకోవడం వల్ల వీళ్ళకి ఆ లోన్స్ జోలికి వెళ్లకుండా ఉంటారు. ఎందుకంటే మనీ కొంచెం టైట్ ఉంటుంది వీళ్ళకి, లేకపోతే మనీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ దొరుకుతుంటాయి. మేము ఇస్తాం, అడ్జస్ట్ చేసుకుని మమ్మల్ని అడగండి, మేము ఇచ్చేస్తాం కదా, ఎందుకు మీరు అంత టెన్షన్ పడకండి అని చెప్పడము. ఇది ఇప్పుడు ఈ ఫ్లాట్ తీసేసుకోండి, బాగుంది, ఇది ఈ మాసంలో తీసుకుంటే రేపు ఆశ్వజ మాసంలో పాలు పొంగించేసుకోవచ్చు, అది చెప్పచ్చు, ఇది చేసేవచ్చు అని చెప్పేసి ఏదో చెప్తూ ఫ్రెండ్స్ అందరూ చేయడము. అలా చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో అలాంటివి వెళ్ళకుండా ఉండాలంటే అసలు మనం ఏ మాయలో పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివారాధన చేసుకోవడం, ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకోవడం, ఇంట్లో రుద్రాభిషేకం చేయించడం, చాలా విశేష ఫలితాలు జరుగుతాయి వీళ్ళకి. బాగుంటుంది. అమ్మ, మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటిస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది, ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.